బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం అండి. ఎలా ఉంది ఈ సంవత్సరం? వ్యవసాయ రంగం అయితే బాగాలేదు. వ్యవసాయ రంగం మీద ప్రస్తుతానికి గవర్నమెంట్ అయితే ఏ గవర్నమెంట్ పూర్తిగా బాధ్యతగా ఉండి చేయటంలా, ఏదో తూతూ మంత్రంగా బాధ్యతగా చేసి ఈ రైతాంగం చేసే ఉత్పత్తిని ఏ రోజైతే గవర్నమెంట్ పూర్తిగా కొని వ్యాపారులకి ఇవ్వని, ఇతర దేశాలకు ఎగుమతి చేయని, వ్యాపారులు చేయని, ఏదన్నా చేయని పూర్తిగా గవర్నమెంట్ ఆధీనంలో తీసుకొని గిట్టుబాటు ధర కల్పిస్తే తప్పితే వ్యవసాయ రంగం బాగుపడే పరిస్థితి అయితే లేదు. అది పూర్తిగా బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ రెండు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. రైతాంగం ఇవాళకి 70% రైతాంగం సాగు బతుకుల్లో బతుకుతున్నారు కానీ బతకటానికి కూడా ఆధారాలు లేని పరిస్థితుల్లో రైతాంగం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పూర్తిగా విస్మరించేసింది, 10 నెలల్లో రైతులని మొత్తాన్ని ముంచేసింది అనే మాట అయితే అంటున్నారు కదా, అది ఎంతవరకు వాస్తవం అనుకోవాలంటారు? చెప్పడానికి ఏముంది, అది వాస్తవం కాదు. ప్రస్తుతానికి తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయకత్వంలో కొంతవరకు ఉపయోగపడుతుంది. ఏదైనా బాధ్యతగా చేయటం లేదు, అయితే కొంతవరకు వాళ్ళ మీద చాలా బెటరు. ఎందుకంటే ఈ రోజు వరకు మాట అంటారు వాళ్ళ మీద బెటర్ అని. గడిచిన 5 సంవత్సరాల్లో మేము ఎంతో చేసాం రైతులకు అంటున్నారు కదా. 5 సంవత్సరాల్లో 5 రూపాయలు ఇవ్వాల అవి వాళ్ళ గవర్నమెంటు, వాళ్ళ నాయకులు, వాళ్ళ వైసీపీ కార్యకర్తలు, నాయకులు వరకే సంపాదించుకున్నారు తప్పితే వేరే ఏ ఒక్క రైతుకి అందలేదు. అసలు ఈ 10 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు, అందరిని ముంచేసింది అంటున్నారు కదా. అందరూ ముంచితే ఎక్కడ సముద్రంలో ఉండాలి, బంగాళాఖాతంలో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడే ఉన్నారుగా. అక్కడ జరిగే పని కాదు. రైతాంగం గవర్నమెంట్ కుదుట పడింది, ప్రస్తుతానికి కార్యక్రమాలు నడుపుకొస్తున్నారు, అన్నీ ఒక పద్ధతి ప్రకారం వస్తున్నారు. గవర్నమెంట్ బాగా ఉంది, ప్రజల్లో కూడా మంచి స్పందనే ఉంది. ఎలా చెప్పగలరు అసలు? అదే నేను ఉంటే కనుక ఈ పార్టీకి బటన్ నొక్కేవాడిని, అందరి అకౌంట్లో డబ్బులు పడిపోయి అమెరికాలో తాకట్టు పెట్టేవాడిని, సముద్రంలో దెంగవాడిని అంటున్నాడా? ఏం మాట్లాడు రమ్మను, పబ్లిక్గా మాట్లాడుతూ జగన్తో మాట్లాడుతూ రమ్మను ఏం చేశాడు, రాష్ట్రాన్ని ఏం చేశాడు, ప్రజలు ఏం చేశాడు, రమ్మను. ఎన్ని కోట్లు అప్పు చేశాడు, ఎవరికి ఏమి ఇచ్చాడు, రైతాంగాన్ని ఎవడు బాగు చేశాడు, దేవాలయాలు ఏం చేశాడు, తలలు నరికాబో 400 మందిని దాగుదేంగో రాజధానిలో కడుపులు భయపెట్టి తన్నావే. వాడు ఏంటి పరిస్థితి? 3 రాజధానులను 3 మొక్కలు ఆటాడు, ఇంతవరకు ఏమి లేదే. ఏం చేశాడు ఈ రాష్ట్రంలో? ఎవడు ప్రజానికాన్ని బాగు చేశాడా? వాడు బాగు చేశాడా? బాగు చేసేవాడు. ఈ సంవత్సరం వచ్చినట్టు మొత్తం నాకు ఆంధ్ర రాష్ట్రం ఇతర దేశాలు తాకట్టు పెట్టేవాడు. ఎవడిచ్చేవాడు? భూ సర్వే అన్నాడు. ఏది సర్వే? కొత్త వాళ్ళు కొట్టుకుంటున్నారు జనం, నాకు ఆడుకున్నాను. ఏంటి ఇదంతా? ఏ రాష్ట్రంలో ఎవడు బాగు చేశాడు చెప్పమను. అందరికి డబ్బులు ఇచ్చేసాను, అందరు బాగానే ఉన్నారు నా టైంలో. ఇప్పుడే 2000 రూపాయలు చంద్రబాబు చేస్తే నువ్వు 5 సంవత్సరాలకు 1000 రూపాయలు చేయలేకపోయావు. నువ్వు చేసావా పరిపాలన? ఏం చేసావు? ఇసుక మద్యం మొత్తం తోసావుగా దేశంలో. ఏం చేసావురా? వస్తానంటున్నాడు జనాల్లో, పరదాలు కొట్టుకొని చాటినందుకు రమ్మను, పబ్లిక్ విజయవాడకి రమ్మను, మాట్లాడదాం. వస్తానంటున్నాడు జనాల్లోకి. ఎప్పటికి వచ్చేది? రథాలు ఎందుకు దాకలేంగా? ఎందుకు మరి ఇప్పుడు నిరూపించలా? స్వయం మీ బాబాయ్ తాగుదేందుకు ఇంతవరకు తాగలేదు. నువ్వేందో మాట్లాడుతున్నావా? ఏందే వాడు బాగు చేసేదే బొచ్చు. ఇక్కడ చూస్తే కనుక మరి అందరు ఆవేశం అయితే కానొస్తుంది. మరి ఆయన చెప్పేది ఏంటంటే నేనుంటే కనుక అలా కాదు, బటన్ నొక్కేవాడిని, అందరికీ డబ్బులు పడిపోయినాయి, చంద్రబాబు నాయుడు వచ్చి ఆ బటన్ నొక్కడం చేత కావట్లేదు అంటున్నాడు కదా. మరి డబ్బులు ఉంటే బటన్ నొక్కొచ్చండి, అకౌంట్లో వేయాలిగా. బటన్ నొక్కితే డబ్బులు రావాలిగా. దాంట్లో అకౌంట్లో డబ్బులు లేని బటన్ ఎందుకు ఉపయోగం ఏముంది? వాస్తవంగా రైతాంగానికి ₹1 అందలేదు. వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, నాయకులు మొత్తం పూర్తిగా కొన్ని మేడిగుండూరులోనే 20 లక్షల రూపాయలు స్వాహా జరిగిన పేపర్లో పూర్తిగా పేర్లతో సహా వచ్చింది. వాళ్ళు కాజేసిన ఒక్క మేడిగుండూరు గ్రామంలోనే 50 లక్షల రూపాయల ఫ్రాడ్ జరిగిందని పేపర్లో వచ్చింది. అది ఎంక్వైరీ కూడా జరిగింది గవర్నమెంట్లో. అది విద్యుత్ రంగం ఉంది. ఇలా ₹1000 మామూలుగా 200 నుంచి 300 కట్టే బిల్లు ఇలా ₹1000 కడుతున్నారు నెలకి. వాడు చేసిన పాపానికి, వాళ్ళు చేసిన అప్పులకి ఇలా ₹1000 ప్రతి ఇంటికి కరెంటు బిల్లు కడుతున్నారు. పరిస్థితి అది.
ఇదంతా కూటమి ప్రభుత్వమే అందరినీ ఇబ్బంది పెడుతుంది అంటున్నారు కదా, అదంతా వాస్తవమేనా? ప్రభుత్వం అసలు ఇబ్బంది పెట్టింది వాళ్ళు వచ్చింది ఎప్పుడు, వాళ్ళు ఇబ్బంది పెట్టింది ఎప్పుడు, ఇవన్నీ మామూలుగా బిల్లు తీసుకుంటే తెలుసుద్ది. ఆ ట్యాక్సులు రూపేనా వేసేరు బిల్లు. కరెంటు బిల్లు మాకు 300 వచ్చేది, అది 400 అయింది. 600 ఇవాళ ₹1000 నెలకి కరెంటు బిల్లు. 200 యూనిట్లు కాలితే కరెంటు బిల్లు ₹1000 వస్తుంది. అంటే ఎంత పడుతుందో లెక్క వేసుకుంటే ₹5 అయినట్టుగా. తప్పిదాల వల్ల పూర్తిగా వాళ్ళు చేసిన తప్పు వల్లే వాళ్ళ కరెంటు బిల్లు ప్రతి ఇంటికి ₹1000 వస్తుంది. సామాన్యుడికి కూడా ఏసీలు లేకుండా ఏమి లేని సామాన్యుడు కూడా ₹1000 కట్టాల్సి వస్తుంది కరెంటు బిల్లు. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాము. అసలుకి ఏంది రాష్ట్రంలో అసలు పరిపాలన లేదంట, మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగమే నడుతుందంట. ఏంది ఇది పరిపాలన ఎందుకు చేస్తూ ఉంటుంది కదా. పచ్చకామర్లోడికి అంతా పచ్చగా పడదు. వాడు చేత కాదు, ఇంకోళ్ళు చేసేవాడిని విమర్శించడంలో వాళ్ళు ముందు ఉంటారు. వైసీపీ వాళ్ళు ఏం చేశారని ఏం తెలుసుద్ది. ఏమన్నా చేస్తే వాళ్ళకి విధానం తెలిస్తే మద్యం పాలసీ లేదు, కరెంటు పాలసీ లేదు, రాజ్యాంగం పాలసీ లేదు, రాజ్యాంగమే లేదు కదా వాళ్ళు ఉండగా. పాలసీ లేదంటారు. ఏంది మొత్తం గవర్నమెంట్ కింద పెట్టి మేమే అమ్మాము. చంద్రబాబు నాయుడు వచ్చి ఇంటికి ఒక బెల్ట్ షాప్ పెట్టాడు ఇప్పుడు అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ బెల్ట్ షాపులన్నీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఒక బెల్ట్ షాపే కాదు, కొన్ని లక్షల మంది గవర్నమెంట్ డాక్టర్లే చెప్పారు. వాడి ముందు దాగి చనిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. లివర్లు ఎఫెక్ట్ అయ్యి కొన్ని లక్షల మంది హాస్పిటల్లో చేరారు. ఆపరేషన్ డాక్టర్లు చెప్పింది, మనం చెప్పింది కాదు. పబ్లిక్లో ప్రతి ఏ హాస్పిటల్కి వెళ్ళినా చెప్పిన డైలాగ్ అది. ఆ మందు తాగిన వల్ల లివర్లు పాడైపోయి హాస్పిటల్ పాలైన జనాభా కొన్ని లక్షల మంది ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ మందు తాగేవాడిని అడిగితే తెలుసుద్ది ఆ మందు తాగి ఎంతమంది ఇబ్బంది పడ్డారు పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మళ్ళీ నేనే వస్తాను, జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏంటో చూపిస్తాను అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి కళ్ళ కనాలి కదా, ఎవరైనా కంటారు కళ్ళు. జగన్మోహన్ రెడ్డి దాంట్లో ముందు స్థానంలో ఉన్నాడు కళ్ళగంటంలో. ఆయన రావడం అనేది జరిగే పని కాదు. ఈ రాష్ట్రంలో అతను నమ్మే ఏ వ్యక్తి కూడా అతను నమ్మి ఓటేస్తారనేది అసలు అసంభవం, జరగని పని అది. అతను చేసిన పాలసీల వల్లే ఏం లేదు. పేదలకు మంచి చేయటం నేను చేసిన తప్ప అంటున్నాడు కదా. అసలు ఏ పేదవాడు బాగుపడ్డాడండి? అది చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి. ఎక్కడా ఏమీ లేదు. చెప్పాం కదా, రైతాంగానికి ఇచ్చిన డబ్బులు వాళ్ళే తినేశారు, వాలంటీర్లు పెట్టారు, తినేశారు. మొత్తం వాళ్ళ నాయకులు, వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళ నాయకులు కార్యకర్తల మటుకు బాగా బాగుపడ్డారు. అంతవరకు వాస్తవం.